వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు మెడికల్ రియంబర్స్మెంట్ అకౌంట్లో జమ తాజా సమాచారం గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే మెడికల్ రియంబర్స్మెంట్ ఉద్యోగులకు, పెన్షనర్లకు, వారిపై ఆధారపడి ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు 2,00,000కు మించకుండా రియంబర్స్మెంట్ సౌకర్యం కల్పించబడును అని జీఓఎంఎస్ నంబర్ 397 తేదీ 13 నవంబర్ 2008 అయితే ఈ జీవో ప్రకారంగా మనకు స్పష్టమవుతుందన్నమాట. ఏమేమి చికిత్స చేయించుకోవచ్చంటే కీమియోథెరపీ, రేడియోథెరపీ, డయాలసిస్, క్యాన్సర్, కిడ్నీ, గుండె జబ్బులు, ఎయిడ్స్, నరాల సంబంధిత వ్యాధులకు రెఫరల్ ఆసుపత్రుల యందు అవుట్ పేషెంట్ వైద్య ఖర్చులు కూడా చెల్లిస్తారు. కంటి చికిత్స, దంత చికిత్సలకు గరిష్టంగా 10,000 వరకు మాత్రమే చెల్లిస్తారు. కాస్మెటిక్, డెంటల్ సర్జరీకి రియంబర్స్మెంట్ సౌకర్యం అయితే లేదు. సో కాస్మెటిక్ అయితే సర్జరీకి లేదనమాట. దంత చికిత్స సర్వీస్‌లో లేదా జీవితకాలంలో 3 సార్లు మాత్రమే చేయించుకోవచ్చు. మనకు దంత చికిత్సకు సంబంధించి. మెడికల్ రియంబర్స్మెంట్ రిక్వైర్ సర్టిఫికేట్స్ అంటే కావాల్సిన డాక్యుమెంట్స్. జెన్యూనిటీ సర్టిఫికేట్, రెఫరల్ జీఓ కాపీ ఫ్రమ్ ద హాస్పిటల్, ఎమర్జెన్సీ సర్టిఫికేట్, ఎసెన్షియల్ సర్టిఫికేట్, డిశ్చార్జ్ సమ్మరీ, ఫైనల్ బిల్లు, మెడిసిన్ బిల్లు, కన్సాలిడేటెడ్ బిల్స్, ప్రాసెసింగ్ ఆర్డర్ కాపీ గివెన్ బై ద DME టు ద పర్టికులర్ హాస్పిటల్, నాన్ అవైల్మెంట్ ఆఫ్ ఈహెచ్ఎస్ సర్టిఫికేట్ ఇవన్నీ అయితే అవసరం అవుతాయి సర్టిఫికేట్స్. ప్రస్తుతం రియంబర్స్మెంట్ పరిమితి 2,00,000 వరకు మాత్రమే ఉంది. ఇది పెంచాల్సిన అవసరం అయితే ఉంది. ప్రతిపాదనలు ఈ క్రింది నమూనాలో నింపి పంపాలి. మొదటిది ఫార్వర్డింగ్ లెటర్, ఇండివిజువల్ అప్లికేషను, అలాగే మోడిఫైడ్ చెక్ లిస్టు, అపెండిక్స్ 2, నాన్ విత్డ్రాయల్ సర్టిఫికేట్, స్పెల్ క్లెయిమ్ సర్టిఫికేట్, అలాగే డిపెండెంట్ సర్టిఫికేట్. పెన్షనర్ స్వయంగా చికిత్స పొందితే ఈ డిపెండెంట్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. ఇకపోతే పెన్షనర్ పేమెంట్ ఆర్డర్ కాపీ జిరాక్స్, PPO జిరాక్స్ కూడా అవసరమవుతుంది. ఇకపోతే లేటెస్ట్ హెల్త్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఉండాలి. సో మనకు లేటెస్ట్ హెల్త్ కార్డ్ అనేది ehs.ap.gov.inలో మన యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి మన యొక్క రీసెంట్ హెల్త్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం. గుండెపోటు చికిత్సపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. గుండెపోటు మరణాల నివారణకై STEMI పేరుతో గుంటూరు, విశాఖ, కర్నూలు, చిత్తూరులో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. గుండెపోటు వచ్చిన తొలి గంట సమయంలో చికిత్స చేసేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి 40,000 విలువైన ఇంజెక్షన్ను ఉచితంగా అయితే వేయనున్నారు. పైలట్ ప్రాజెక్టుకు ఫలితాలను బట్టి దీన్ని మిగతా జిల్లాల్లో కూడా ఇతర జిల్లాల్లో అమలు చేస్తారు. స్థానికంగానే టీచర్ల మెడికల్ బిల్లులు, డేటా పరిశీలన, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల సమాచారం స్థానిక DDO లాగిన్‌లోని అందుబాటులో ఉంటుందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ గారు తెలిపారు. వాటిని సరిగ్గా పరిశీలించి టీచర్లకు సరైన సమాచారం అందించాలని DDOలను కమిషనర్ ఆదేశించారు. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల స్థితిగతులు తెలుసుకునేందుకు, అలాగే ప్రొసీడింగ్స్ కాపీల కోసం దూర ప్రాంతాల కమిషనరేట్ వచ్చి ఇబ్బంది పడవద్దు అని సూచించారు. బిల్లులు మంజూరు ప్రక్రియ ఆన్లైన్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నామని చెప్పారు. కానీ DDOలైన HMలు, MEOలు, EYEOలు లాగిన్లో పరిశీలించకపోవడం వల్ల సమస్య వస్తుందని అయితే గుర్తించారు. ఇకపోతే ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి న్యూట్రిని వచ్చిన వెంటనే ఎలాంటి జాప్యం లేకుండా మంజూరు ప్రొసీడింగ్స్
ఆమోదించి సంబంధిత లాగిన్‌కు పంపిస్తున్నారు. కానీ డీడీఓలు తమ లాగిన్‌లో బిల్లులు స్థితిగతులు సరిగ్గా పరిశీలించకపోవడం వల్ల టీచర్లు వారి కోసం దూర ప్రాంతాల నుంచి తమ కార్యాలయాలకు వస్తున్నారని, టీచర్లు ఉద్యోగుల కోసం కమిషనర్‌ను సంప్రదించే పరిస్థితి వస్తే డీడీఓలు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బోధన, అలాగే బోధనేతర సిబ్బందికి సంబంధించిన మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు సంబంధిత డీడీఓలు ఆన్‌లైన్‌లో సమర్పించాలని, లాగిన్ ఫిజికల్లీ బిల్లులు స్వీకరించేదే లేదని కమిషనరేట్ స్పష్టం చేసింది. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌కి 5,00,000 కంటే తక్కువ యాన్యువల్ ఇన్‌కమ్ ఉన్నవారికి ఆరోగ్యశ్రీ పరిధిలోకైతే వస్తారు. ఇక విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీస్‌కి ఆన్‌లైన్ హెల్త్ కార్డ్స్ ఇష్యూ అయ్యాయి. రిటైర్డ్ సీపీఎస్ ఎంప్లాయీస్ ఆర్ టీచర్స్‌కి వారు చెల్లించవలసిన మంత్లీ కాంట్రిబ్యూషన్స్ ఎవరు కట్టాలి అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాలి. ఒక ప్రపోజల్ మిగతా ప్రభుత్వ రంగ సంస్థల మాదిరిగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. ఈహెచ్ఎస్ వైద్య సేవలు సరిగ్గా అందటం లేదు అనే విషయంపై ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్స్ ప్రతి నెల సుమారు 30 కోట్ల రూపాయలు రెగ్యులర్‌గా డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య ట్రస్ట్‌కి జమ అయ్యేలాగా చేసి హాస్పిటల్‌కి బకాయిలు పెండింగ్ లేకుండా అయితే చేస్తారు. ఇకపోతే డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌లో స్పెషల్ ఛాంబర్స్ పెట్టి క్రిటికల్ ఓపీ ఆర్ డ్రగ్స్ ఇచ్చేలాగా చూస్తారు. ఈహెచ్ఎస్ బేస్డ్ ఎంక్వైరీస్ ఆర్ గ్రీవియన్స్ ఫర్ డైల్ 104 అండ్ రిసాల్వ్. ఈహెచ్ఎస్ ఆర్ మెడికల్ రీయింబర్స్‌మెంట్ పైన స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తారు. ఏపీ మోడల్ స్కూల్స్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్ టీచింగ్, నాన్ టీచింగ్ వారికి మంత్లీ కాంట్రిబ్యూషన్ అనగా మేనేజ్మెంట్ అండ్ ఇండివిజువల్ వారికి అప్రూవల్ అండ్ ఫైనాన్షియల్ కన్కరెన్స్ వచ్చాక ఈహెచ్ఎస్ ఫెసిలిటీస్ అయితే కల్పించనున్నారు. ఇకపోతే మెడికల్ ఇన్వాలిడేషన్ విషయంలో ప్రస్తుతం ఉన్న వాటితో పాటుగా మరికొన్ని వ్యాధులు కూడా చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ వైద్యం నాన్ రెఫరల్ హాస్పిటల్‌లో చేయించుకున్న వారికి కూడా పెండింగ్ బిల్స్ అయితే చెల్లింపులు అయితే జరిగింది. చెక్ చేసుకోగలరు. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఇంకా మెడికల్ బిల్స్ గనుక అప్లై చేయాలి అని అనుకున్నట్లయితే మీకు కావాల్సినటువంటి ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. సో రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అయితే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. వీటితో పాటుగా మనకు ఫార్వర్డింగ్ లెటర్‌లో ఇండివిజువల్ అప్లికేషన్ ఇవన్నీ కూడా మనకైతే అప్లై చేసుకునే దానికి అవకాశం అయితే ఉంది. కంపల్సరీగా లేటెస్ట్ హెల్త్ కార్డ్ అయితే మనము తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.